हाय बच्चों, नमस्ते। कैसे हैं आप सब लोग? आशा करती हूँ कि सब लोग स्वस्थ और मस्त है। आज हम लोग जिस देश में गंगा बहती है नवी कक्षा का पाठ सीखेंगे बच्चों। ये पाठ हम गीत के रूप में सीखेंगे बच्चों, ताकि आप सारांश लिखते समय भी गीत अगर मुंह में रहेगा तो सारांश आसानी से लिख सकेंगे, है ना? तो और आप 15 अगस्त को और 26 जनवरी को भी ये गीत आप स्कूल में प्रस्तुत कर सकते हैं। ఈ పాట మీరు 15th ఆగస్ట్కి 26 జనవరికి కూడా పాడొచ్చు. కాబట్టి ఈ పాటని పాట రూపంలో నేర్చుకుందాం. అలాగే ఈ పాట మనం నోటికి బాగా వచ్చేసింది అనుకోండి, మనం సారాంశ కూడా చక్కగా ఒకవేళ మర్చిపోయినా కూడా ఈ పాటను గుర్తు తెచ్చుకొని మనం రాయగలం. ఓకేనా? चलिए पहले तो हम पहला पेज देखेंगे. ओके, देखिए बच्चों, आपके टेक्स्ट बुक का पहला पेज. शांति का संदेश जहाँ है, सबका सम्मान जहाँ है, गीत खुशी के गाते जहाँ है, ऐसा भारत और कहाँ है. देखिए बच्चों, शांति का संदेश जहाँ है, जिस देश में शांति ही शांति हो और सब लोग శాంతి ही చాహతే హో. చూడండి, మన దేశంలో ఎవ్వరు కూడా పోట్లాడుకోవాలనుకోరు, వేరే దేశాన్ని వెళ్ళి ఆక్రమించుకోవాలనుకోరు. కాబట్టి जिस देश में शांति ही शांति हो और सबका सम्मान जहाँ हो. చూడండి, మన ఇంటికి ఎవరైనా వచ్చినా లేకపోతే మనం ఎవరైనా సరే, మీరందరూ స్టూడెంట్స్ అవునా, మీ అందరినీ క్యాస్ట్ కానివ్వండి, కులాలు కానివ్వండి, మతాలు కానివ్వండి, ఇవన్నీ ఏమీ లేకుండా అందరికీ ఒకే విధంగా పాఠాలు చెప్పడం జరుగుతుంది. అవునా? పాఠాలు చెప్పడం జరుగుతుంది. మీరందరూ యూనిఫామ్స్ కూడా అందరినీ ఒకే రకంగా వేసుకోమని చెప్తారు. ఎక్కడ కూడా మనం అందరికీ ఒకే సమ్మాన్, మేమందరం కూడా టీచర్లు అందరం కూడా ఒకే గౌరవించుకుంటాం, ఒకళ్ళకొకళ్ళం ఒకళ్ళే, అందరం ఒకళ్ళకొకళ్ళం ఆప్యాయంగా ఉంటాం. అట్లాగే అన్ని చోట్ల అంటే మన స్కూల్లో ఉంది అంటే మన భారతదేశంలో అంతా కూడా అంతే ఉంటుంది. ఎక్కడ కూడా మన భారతదేశంలో కులాన్ని బట్టి మతాన్ని బట్టి ఎక్కడ సమ్మానంలో తక్కువ అవ్వదు, గౌరవంలో ఎక్కడ మనం తక్కువ చేయం. అలాగే గీత్ ఖుషీకే గాతే జహా హై, మనం ఎప్పుడు చూసినా పండగలు, ఉత్సవాలు, సెలబ్రేషన్స్ ఎప్పుడు సంతోషంగా ఉండడానికి చూస్తాం. అవునా? మీరు ఎవరైనా బాధగా ఉండాలని ట్రై చేస్తారా? చెయ్యరు కదా. ఎవరికైనా ఈరోజు సంతోషంగా ఉండాలి, నవ్వుతూ ఉండాలనే ఉంటుంది మనందరికీ. సో గీత్ ఖుషీకే గాతే జహా హై, ఇస్ భారతదేశ్ మే ఖుషీకే గీత్ గాతే హై, ఐసా భారత్ ఔర్ కహా హై. చూడండి, ఇలాంటి భారతదేశం ఇంకెక్కడ ఉంటుంది? మన దేశం తప్పితే ఇంకెక్కడ మన భారతదేశం లాంటిది అందరు కులమత విభేదాలు లేకుండా మన దేశంలాగా అందరూ కలిసిమెలిసి ఉంటూ అన్ని పండగల్ని సెలబ్రేట్ చేసుకుంటూ శాంతి సందేశ్ ఇచ్చుకుంటూ ఎప్పుడు ఎవరితో పోట్లాడకూడదు. ఏ మతం వాళ్ళకైనా ఇదే చెప్తారు. ఏంటి, ఎవరికైనా సరే మనం ఒక పూట పండగ పబ్బ ఏది చేసుకున్నా సరే ఇంకొకళ్ళకి ఒక పూట భోజనం పెట్టాలి అనేదే మన ఏ మతం వాళ్ళకైనా మనకు చెప్పే నీతి అదే అన్నమాట. కాబట్టి ఏమనుంది ఇక్కడ, శాంతి కా సందేశ్ జహా హై, సబ్కా సమ్మాన్ జహా హై, గీత్ ఖుషీ కే గాతే జహా హై, ऐसा भारत और कहाँ है. और कहीं भी पर भी नहीं है ना हमारे भारत जैसा. हाँ, इसीलिए ऐसा भारत और कहाँ है అని అడుగుతున్నారు. ఓకేనా? अब मुझे बताइए बच्चों, कुछ प्रश्न पूछूंगी, आप उनके जवाब देने हैं. ओके? चित्र में पहला प्रश्न बच्चों, चित्र में क्या क्या दिखाई दे रहा है? बोलिए, चित्र में क्या क्या दिखाई दे रहा है? हाँ, आकाश दिखाई दे रहा है. हाँ, सूरज दिखाई दे रहा है. कबूतर दिखाई दे रहा है. और ज़मीन पर हाँ फूल पौधे है ना, वो सब दिखाई दे रहा है. बहुत बढ़िया. और दूसरा प्रश्न, इस चित्र में आपको क्या अच्छा लगा और क्यों? क्या अच्छा लगा और क्यों बताइए. आप लोगों को किसी को फूल अच्छा लगा होगा, किसी को सूरज अच्छा लगा होगा, मगर मुझे तो कबूतर अच्छा लगा. उड़ने वाला कबूतर और उगते हाँ और सूर्योदय
सूर्योदय होते हुए सूरज बहुत अच्छा लग रहा है मुझे। ये दृश्य बहुत ही सुहाना लगता है ना। हम सुबह सुबह अगर उगता हुआ सूरज को हम देखें, उदय होता हुआ सूरज को हम देखें तो बहुत अच्छा लगता है, और उसमें सफ़ेद कबूतर उड़ती हुई और भी अच्छा लगता है ना। ठीक है, अब तीसरा प्रश्न, इस चित्र से हमें क्या संदेश मिलता है? इस चित्र से हमें क्या संदेश मिलता है? हाँ, भारत की भूमि सस्य श्यामलम है। सस्य श्यामलम बोले तो क्या है बच्चों? यहाँ की భూమి సస్యశ్యామలం है बोले तो సస్యశ్యామలమైనది, ఎక్కడ చూసినా పచ్చగా ఉంటుంది అని. సూరజ్ కే సమాన్ యహ సంసార్ చమక్ రహా है. మన భూమి అంతా కూడా సూర్యుడిలాగా మెరిసిపోతున్నాడు అనమాట, మెరిసిపోతూ ఉన్నాడు. తర్వాత ఖుషి और శాంతి का సందేశ్ జహా మిల్తా है. మనకిక్కడ ఖుషి ఒకటి, ఎప్పుడు సంతోషంగా ఉండాలని, అలాగే శాంతియుతంగా ఉండాలి అనే సందేశం మనకిక్కడ దొరుకుతుంది. అర్థమైందా? తర్వాత హర్ ప్రాణి యహా శాంతి और సుఖ్ సే జీవన్ బితాతే हैं. చూడండి, కబూతర్ తెల్లటి పావురం అంటేనే శాంతికా చిహ్నే, అవునా? ఈ తెల్లటి కబూతరు, ఈ మంచి వాతావరణం, ఇదంతా మనకేం చెప్తుంది అంటే ఇక్కడ అందరు కూడా సుఖంగా, శాంతియుతంగా, ఆనందంగా ఉంటారని. భారత్ की భూమి సస్యశ్యామలం है. सूरज के समान यह संसार में चमक रहा है. सुख और शांति का संदेश यहाँ मिलता है. हर प्राणी यहाँ शांति और सुख से जीवन बिताते हैं. अब इस पाठ का उद्देश्य देखेंगे बच्चों. देशभक्ति गीतों का संकलन कर उनके पाठ की प्रेरणा देना इस पाठ का उद्देश्य है. भारतवासी सत्य, अहिंसा, धर्म, न्याय, परोपकार, सद्भावना, मानवता आदि महान गुणों की पहचान है. చూడండి, देशभक्ति गीतों का संकलन कर उनके पाठ की प्रेरणा देना. చూడండి, మనం దేశభక్తి గీతాలన్నింటినీ కూడా గ్యాదర్ చేసి మీకు అన్నిట్లో ఫస్ట్ లెసన్ దేశభక్తి గీతమే ఉంటుంది. మన దేశం పట్ల మీకు మంచి ప్రేరణ కలిగించాలని మీకు ఈ పాఠాలు పెడతారనమాట. తర్వాత భారతీయులందరూ కూడా సత్య, అహింస, సత్యం అంటే ఎప్పుడు నిజమే మాట్లాడతారు, అహింస అంటే ఎవరిని హింసించరు, అహింసా మార్గంలో నడుస్తారు, అవునా? ధర్మము, న్యాయము, పరోపకారము, సద్భావన మంచి భావన, మానవత్వము, ఇవన్నీ కూడా మా భారతీయుల్లో ఈ అన్ని గుణాలు భారతీయుల యొక్క పెహచాన్ అంటే ఏంటి? ఇప్పుడు మన భారతదేశానికి మనం ఏ మ్యాచ్ చూస్తున్నా, ఏ దేశంలో ఆడుతున్నా, ఒకవేళ మన ఇండియా జెండా ఊగింది అనుకోండి, మనకేమనిపిస్తుంది? మన భారతీయులు ఆడుతున్నారు అని ఈజీగా తెలిసిపోతుంది, అవునా? అలాగే ఎక్కడైతే ఇవన్నీ పాటించే మనిషి ఉంటాడో అతను భారతీయుడు అనేది చెప్పకనే చెప్పేస్తాం అన్నమాట. మనకి ఇవన్నీ గుణాలు చిన్నగున్నప్పటి నుంచి మన దేశంలో, మన ప్రజలలో మనతో పాటు పెరుగుతుందన్నమాట ఇది. కాబట్టి భారతవాసి సత్య, అహింస, ధర్మ, న్యాయ, परोपकार, सद्भावना, मानवता आदि महान गुणों की पहचान है. अब बच्चों हम लोग दूसरे पेज में जाएंगे. बच्चों, ये चित्र आपको बहुत अच्छा लगा है ना? इस चित्र के 3 प्रश्न हैं, वो आप लोग मुझे बतलाने की कोशिश कीजिए. यूट्यूब में मेरे चैनल पर आप लोग आंसर देने की कोशिश कीजिए बच्चों. अब गाना सुनिए बच्चों. होठों पे सच्चाई रहती है, जहाँ दिल में सफाई रहती है. होठों पे सच्चाई रहती है, जहाँ दिल में सफाई रहती है. हम उस देश के वासी हैं जिस देश में गंगा बहती है.
मेहमान जो हमारा होता है वो जान से प्यारा होता है। मेहमान जो हमारा होता है वो जान से प्यारा होता है। ज़्यादा का नहीं लालच हमको थोड़े में गुजारा होता है। होठों पे सच्चाई रहती है जहाँ दिल में सफाई रहती है। हम उस देश के वासी हैं जिस देश में गंगा बहती है। मेहमान जो हमारा होता है वो जान से प्यारा होता है। ज़्यादा का नहीं लालच हमको थोड़े में गुजारा होता है। होठों पे सच्चाई रहती है जहाँ दिल में सफाई रहती है। मिलजुल के रहो और प्यार करो, मिलजुल के रहो और प्यार करो, एक चीज़ यही तो रहती है। हम उस देश के वासी हैं जिस देश में गंगा बहती है। होठों पे सच्चाई रहती है जहाँ दिल में सफाई रहती है। हम उस देश के वासी हैं जिस देश में गंगा बहती है। होठों पे सच्चाई रहती है जहाँ दिल में सफाई रहती है। हम उस देश के वासी हैं जिस देश में गंगा बहती है। जिस देश में गंगा बहती है, जिस देश में गंगा बहती है। अब कवि परिचय देखिए बच्चों। शैलेंद्र कुमार का जन्म सन 1923 में हुआ। इनका असली नाम शंकरीदास केसरीलाल था। ये हिंदी सिनेमा जगत के प्रमुख गीतकार हैं। इन्होंने कई प्रसिद्ध फिल्म गीतों की रचना की। इन्हें यहूदी, अनाड़ी और ब्रह्मचारी फिल्म में गीत लिखने के लिए 3 बार फिल्म फेयर पुरस्कार से सम्मानित किया गया। इनका देहांत सन 1966 में हुआ। శైలేంద్ర కుమార్ గారు 1923లో జన్మించారు। ఈయన అసలు పేరేంటి పిల్లలు? शंकरीदास केसरीलाल था। ये हिंदी సినిమా జగత్ కే ప్రముఖ గీతకార్ హై। గీతకార్ అంటే ఎవరు? పాటలు రాసేవాళ్ళు అన్నమాట। ఈయనకి ఎన్నో ప్రసిద్ధమైన ఫిలిం గీత్ రచయిత అయినందుకు ఈయనకి ఎన్నో పురస్కారాలు వచ్చాయన్నమాట। మెయిన్ అయితే యహూది, అనాడి और బ్రహ్మచారి ఈ 3 ఫిలిమ్స్కి ఆయనకి ఫిలిం ఫేర్ పురస్కారంతో ఆయనని గౌరవించారన్నమాట। ఈయన ఎప్పుడు చనిపోయారు పిల్లలు? ఈయన 1966 అంటే హిందీలో ఏమంటారు చెప్పండి? 1966ని 1966 में इनका देहांत हो गया था। ठीक है बच्चों।